జై శ్రీరామ్. నా పేరు శ్రీకర్ శ్రీరంగం. నేను ఇండియాలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించి వాటి చరిత్ర, ఆధ్యాత్మికత మరియు యాత్రా సమాచారం మొత్తం నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణంలో భాగంగా ఈరోజు మనం మహారాష్ట్రలో ఉన్న శ్రీ రేణుకామాత శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ మహూర్ పట్టణం, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ముఖ్యమైన రైల్వే స్టేషన్ చూసినట్లయితే కిన్వట్ రైల్వే స్టేషన్ సుమారు 50 కిలోమీటర్లో ఉంది. నాందేడ్ రైల్వే స్టేషన్ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహూర్ రైల్వే స్టేషన్ ఇది చిన్న రైల్వే స్టేషన్. ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రైలు మాత్రం అవుతాయి. దర్శన సమయం చూస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. టెంపుల్ హిస్టరీ చూసినట్లయితే పురాణ కథనం ప్రకారం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఏకవీరికా దేవి 8వ శక్తిపీఠంగా భావిస్తారు. స్థానిక ప్రజలు ఏకవీరికా దేవిని రేణుకాదేవి మాత అవతారంగా భావిస్తారు. ఈ ఆలయం ఒక శక్తిపీఠం పుణ్యక్షేత్రం అయినందున శక్తిమాత శాఖకు గౌరవ పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు. రేణుకామాత తన సొంత కొడుకు పరశురాముడిచే శిరచ్ఛేదం చేయబడిందని, ఆమె తల ఇక్కడ పడిందని నమ్ముతారు. రేణుకామాతకు తర్వాత జమదగ్ని మహర్షి తన కుమారుడైన పరశురాముడికి వరంగా పునర్జన్మనిచ్చారు. ఈ మహూర్ పట్టణంలో 3 పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ పర్వతం మీద రేణుకా మాతాదేవి టెంపుల్ ఉంటుంది. తర్వాత రెండవది దత్తాత్రేయ స్వామి టెంపుల్, మూడవది అనసూయ మాతాదేవి టెంపుల్. మూడు పర్వతాలలో 3 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా పెద్ద జాతర జరుగుతుంది. మహూర్ చుట్టూ చెట్లు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉన్న అరణ్యాలు ఉంటాయి. ఎక్కడ చూసినా టేకు చెట్లు ఉంటాయి. నెమలి, జింక, నల్లెలుగుబంట్లు అడవిలో చాలా ఉండే సాధారణ జంతువులు. ఇక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది వ్యూ. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. అక్కడ కనబడే కొండనే టెంపుల్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. సుమారు 250 మెట్లు ఉంటాయి. మీరు వెహికల్ పార్క్ చేసుకోవాలనుకుంటే ఈ కమాన్ ముందే పార్క్ చేసుకోండి, ఇక్కడే పార్క్ చేసుకోండి. ఎందుకంటే కమాన్ తర్వాత మీరు పార్క్ చేయాలంటే పార్కింగ్ ఉండదు. పూజా సామాగ్రి అమ్మే షాపులలో పార్కింగ్ ఉంటుంది, కానీ వాళ్ళు పూజా సామాగ్రి కొనుక్కుంటేనే పార్కింగ్ ఇస్తారు. దానికి 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
ఇది ఎంట్రన్స్ మూసారు, పక్క నుంచి వచ్చాలి, ఇలా రావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. 250 మెట్లు ఉంటాయి దాదాపు. టెంపుల్ అలా ఉంటుంది. శ్రీ రేణుకా దేవి మందిర్ శక్తిపీఠం. ఇది దర్శనం లైను, టెంపుల్ దర్శనం లైను. ఇక్కడ గర్భగుడిలో వీడియో అలో చేయలేదు, సో నేను తీయడానికి కుదరలేదు. మా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. టెంపుల్ బయట ఇలా ఉంటుంది, కొండపైన వ్యూ. ఈ కొండ అనసూయ మాతా టెంపుల్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కొండ పక్కనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. 2 పక్క పక్కనే ఉంటాయి, విజిట్ చేయండి. ఇక్కడ వీళ్ళు ప్రసాదం తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రసాదం ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టిన తమలపాకుల్ని వీళ్ళు నూరి పాన్లాగా చేసిస్తారు. అదే ఇక్కడ ప్రసాదం. ఇక్కడ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల ప్రసాదం దొరుకుతుంది, తీసుకోండి. తమలపాకు నూరిస్తారంట, అది ప్రసాదం. తమలపాకు మీ ప్రసాదం ఇది తినేసాయి, నేను తిన్నా.
ఇప్పుడు మీరు చూసే కోట మహర్గఢ్ కోట. ఇది పురాతన బేరార్ చరిత్రలో మహూర్ ఒక ముఖ్యమైన కోటగా గుర్తించబడింది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించారు. బహమనీ సుల్తానేట్ కాలంలో ఇది ప్రత్యేక రాజ్యంగా మారింది. అక్బర్ పాలనలో బేరార్ సుబాలో 20 పట్టణాలు కలిగిన పరిపాలన విభాగంలో ఇదొకటి. ఇంతటితో రేణుకామాతాదేవి శక్తిపీఠం దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.